హాయ్ హలో వెల్కమ్ టు తన్వితాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజైతే ఒక మంచి రెసిపీ తీసుకొని మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కుకీస్ తయారు చేస్తున్నాను, చూసేసేయండి. ఫస్ట్ దీనికోసం 1 కప్పు పల్లీలు తీసుకున్నాను, ఇంకో 1 కప్పు జీడిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఇవి రెండు కూడా యాడ్ చేసేసుకొని బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఆయిల్ కానీ గీ కానీ ఎట్లాంటివి కూడా వేయకుండా జస్ట్ డ్రైగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి స్టవ్ మీద పెట్టేసి మనం పక్కకు వెళ్ళి కూర్చున్నాము అంటే ఇక ఇవి అంతే సంగతి అండి. ఇవి చాలా బాగా మాడిపోతూ ఉంటాయి, అప్పుడు కుకీస్ కూడా స్మెల్ బాగోదు. సో అందుకని చెప్పి మనం పక్కనే ఉండి చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి మా బాబు ఎలా మిక్స్ చేస్తూ ఉన్నాడు చక్కగా. సో మీరు కూడా అట్లానే చక్కగా దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి, అవి మాడకుండా చక్కగా వస్తాయి. ఈ విధంగా రోస్ట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక ఎంటీ ప్లేట్ అయితే తీసుకుని దానిలో ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నట్లయితే ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత బాగా మనకి కూల్ అయిన తర్వాతే మనం వాటిని పొట్టు తీసేసుకోవాలి బాగా చక్కగా. సో ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నేనైతే చక్కగా పొట్టు అయితే తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను చల్లారి పెట్టడానికి వెళ్తున్నాను. సో ఆరిన తర్వాత నేను ఇక్కడ పొట్టు అయితే తీసేసాను పల్లీలకి. ఇంకా అట్లా వేసుకోవాలి ఇలాగా. సో మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా 2 ఇలాచీ మాత్రమే వేస్తున్నాను, స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నట్లయితే కుకీస్కి. సో ఒక్కసారి గ్రైండ్ చేసేసుకోవాలి, మెత్త పేస్ట్గా వచ్చేస్తుంది. అది ఎందుకు అంటే మనకి షుగర్ యాడ్ చేసాము, ప్లస్ అందులో ఉన్న పల్లీల్లో ఉన్నటువంటి ఆయిల్ కానీ అట్లా మనకి ముద్దలాగా వస్తుంది అనమాట గ్రైండ్ చేసుకున్న తర్వాతే. ఇప్పుడు ఈ ముద్దంతా కూడా తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీడియోలో చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం 2 స్పూన్స్ మాత్రం నేను గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. మన కన్సిస్టెన్సీని బట్టి మనము 2 లేదంటే 1 స్పూన్ అయినా సరిపోతుంది గోధుమ పిండి. నేనైతే 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మొత్తం గోధుమ పిండి ఈ బేకింగ్ సోడా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మనం చక్కగా ముద్దల్లో చపాతీ ముద్దలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనం అరచేతిలో వేసుకొని బాగా ప్రెస్ చేసుకున్నట్లయితే 2 హ్యాండ్స్తో మనకి బిస్కెట్ల కుకీస్ లాగా మనం రెడీ చేసుకోవడమేనండి. ఇలా రెడీ చేసిన తర్వాత మనము చక్కగా డ్రై ఫ్రూట్స్ అతికించేసుకున్నట్లయితే కుకీస్కి మనం ఇట్లా పెట్టేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని స్టాండ్ పెట్టేసుకొని దాని మీద ప్లేట్కి ఆయిల్ అప్లై చేసేసాను, బటర్ పేపర్ వేసేసి ఇట్లా అయితే నేను రెడీ చేసుకున్నాను. 20 మినిట్స్లో మనకి కుకీస్ రెడీ అయిపోతాయి. చాలా టేస్ట్